మేము పెట్టుకొని సంవత్సరం అవుతుంది. మాకు ఎంత అవసరాలు ఉంటాయి, అవి ఏం చేశారు? ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే ఇంతమంది మాట్లాడారు, ఒక్కటంటే 317 గురించి అన్న మాట్లాడతారేమో అని చూసారు. దాని గురించి ఏమంటారు? మ్యూచువల్ అన్నారు, మ్యూచువల్ డబ్బులతో మొత్తం ట్రాన్సాక్షన్ నడిచింది. టీచర్స్కి మన పైన ఇన్కమ్ ఉండదు, శాలరీనే ఉంటుంది, శాలరీ బేస్డ్. మనం మరి టీచర్స్ మాకు ఎంత సర్వీస్ నష్టపోయిండు, డబ్బులు నష్టపోయింది, అన్నీ నష్టపోతున్నారు. దాని గురించి ఏం మాట్లాడతారు సార్? చెప్పండి. మనము మన తాతలు నేత తాగారో ఏమో మనకు తెలుస్తా. మనం ఇప్పుడు మన హయాంలో ఏం జరిగింది? టీఏలు ఏమైంది, పిఆర్సీ ఏమైంది? పిఆర్సీ ఎప్పుడో 30 వచ్చింది. మొన్న అయ్యారు గత ద గ్రేట్ కేసీఆర్ గారు మనకు 5% అయ్యారు ఇచ్చారు. దాని గురించి ఎవరు మాట్లాడలే, చాలా బాగా ఇచ్చారని కూడా కాంప్లిమెంట్స్ వచ్చింది. మరి దాని గురించి ఏమంటారో చెప్పండి సార్. ఇంత మళ్ళీ పిఆర్సీ టైం వచ్చింది, అదేంటో ఒకసారి చెప్పండి సార్. మీ హయాంలో మాకు ఏ అభివృద్ధి జరిగిందో చెప్పండి. 30% పిఆర్సీ నా పేరు చెప్పేసి మనకు అయ్యారు 5% నడుస్తుంది సార్. అంతకుముందు ఏంటంటే అంతకుముందు తెలంగాణ రాకముందు అన్ని యూనియన్లు కలిసి కట్టిన జేఏసీ అనే బేస్. ఇప్పుడు ఎందుకు యూనియన్ రావట్లేదు, కలిసి కట్టుకు ఉండట్లేదు సార్? ఇప్పుడు యూనియన్స్ అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అన్ని యూనియన్లను ఎందుకు కలుపుకొని పోవట్లేదు? మనకు బలం ఎందుకు రావట్లేదు? విభజించి పాలించాలని నాయకులు అంటున్నారు, మనం ఎందుకు విభజించబడాలి? ఓన్లీ పిఆర్టీ అని కాదు, మీరు కలుపుకోండి మిగతా సంఘాలను. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మిగతా సంఘాలను కలుపుకోండి. 317 గురించి ఇప్పుడు ఇంతమందిలో ఒక్కరు కూడా మాట్లాడలేదు. మేము ఎంత సఫర్ అవుతున్నాం, ఎంత. నేను ఖమ్మం నడిగొడ్డులో పుట్టి పెరిగిన వాళ్ళము. సరే, దాంట్లో ప్రయారిటీస్ ఇచ్చారా? కరెక్ట్గా ఇచ్చారా? వీడియో అయితేనేమో ఓకే, సింగిల్ ఉమెను లేదు, ఇంకా చాలా ప్రయారిటీస్లు ఉన్నాయి. ఇది ఎంతవరకు న్యాయం ఉంది? ఒకసారి చెప్పండి, ఆలోచించండి. అంటే సింగిల్ ఉమెను ఎటుపోయినా పర్వాలేదు, వీడియో అయితే ఓకే. ఇక కొన్ని ఉన్నాయి, జాబ్స్ ఉన్నాయి, కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. అవి స్పౌజర్లకు ఎంత న్యాయం జరుగుతుంది? స్పౌజర్లు ఉంటే వీళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళు పక్క పక్కన స్కూళ్ళు, ఇంటి పక్కన ఇల్లు చూసుకుంటారు. మళ్ళీ జనరల్ తప్ప మళ్ళీ ఎటో పోవాల్సింది. ఇప్పుడు ఎటు తిరిగి జనరల్లోనే నష్టపోతున్నారు. ఇంకొక నష్టపోతారు, ఇందులో జనరల్లోనే నష్టపోవాలి. అది మరి వాళ్ళకి ఎందుకు న్యాయం జరగట్లేదు? ఇప్పుడు స్థానికత ప్రకారం తీసేసింది, కానీ స్థానికత ప్రకారం తీసేసింది ఓకే. కనీసం జోనల్ చేయడానికి సార్ ఒకసారి అన్నారు టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి అన్నారు. ఏం టెక్నికల్ ఇష్యూస్ మాకు కొంచెం చెప్తే మేము వింటాం సార్. 317 రాత్రికి రాత్రి జీవో తెచ్చిండ్రు, దానికి లేని టెక్నికల్ ఇష్యూస్ మన దీనికి ఎందుకు వచ్చినాయి? అవి కొంచెం చెప్పండి. మీ హయాంలో ఏం అభివృద్ధి చేశారు, మా టీచర్స్కి ఏం చేశారు? ఇంతవరకు 5 DAలు ఉన్నాయి పెండింగ్. ఏది ఎంత ఇబ్బంది పడుతున్నాం మేము? జోనల్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? మాకు హ్యాపీ, జోనల్ చేస్తే హ్యాపీ. జీవోలు తెచ్చి ఎంతవరకు న్యాయం చేసింది? ఎవరికి న్యాయం చేసింది? ఎంతమంది చనిపోయిండ్రు? దాని గురించి అంత న్యాయమే జరిగింది, అంత కరెక్టే జరిగిందని ఎంతవరకు మాట్లాడిండ్రు? ఓటు ఎట్లా అయ్యారు చెప్పండి. ఏం న్యాయం చేసిండ్రు, ఏం చేసిండ్రు చెప్పి మేము ఇది అభివృద్ధి చేసినాము అని చెప్పి ఓటు అడగండి, మేము వేస్తాం. లేకపోతే నోటాకైనా వేసేస్తాం, కానీ ఎవరికి నోటా లేకపోతే అడ్డంగా రాసి వస్తాం సార్. అడ్డంగా రాసి హ్యాపీగా చేసుకుంటాం. రిటైర్ అయినాక ఇక్కడున్నా ఈసారి ప్రాసెస్ లో మేము వెళ్తామేమో అనేది హోప్ ఉంటుంది. అసలు సెక్రటేరియట్లోకి వెళ్తే గుమ్మం కూడా దాటనియారు. అదేనా ఇప్పుడు వచ్చారు? మేము కూడా ఇక్కడ నాయకులు అంటే ఎట్లా ఉండాలంటే మాకు ఏదైనా కష్టం వస్తే వెళ్ళి చెప్పుకోగలిగేటట్టు ఉండాలి. ఓట్ల వరకు వచ్చి పోవడం కాదు. మాకేదైనా కష్టం వస్తే మీ గుమ్మ ఒక ఫోన్ కాల్ కాదు, ఏదైనా ఒకటి పెట్టండి. ఒకళ్ళకి ఇట్లా ఏదైనా ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి ఏదైనా ఒకటి పెట్టండి. మా ప్రాబ్లమ్స్ అంటే జీపీఎఫ్ పెట్టి సంవత్సరం అయింది, పెండింగ్ బిల్స్ సంవత్సరం అయితే ఇవి రాలేదు. జీపీఎఫ్ అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం మేము? ఏది సార్ 10% ఇవ్వాలంట, 10% ఇవ్వాలంట కమిషన్. ఓపెన్ గా చెప్తున్నా కదా, 10% అంటే మీరు దాచుకునే డబ్బుల్లో మళ్ళీ ఇచ్చే ఇంట్రెస్టే 10 లేదు. అంటే మేము దాచుకున్న ఇంట్రెస్ట్ రాక మా అసలు కూడా వాళ్ళకి చేయాలి. అంటే ఇది
ఓపెన్ కాదు, కానీ అక్కడ జరిగేది నేను చెప్తున్నా. మీరు మేము ఎవరి కాళ్ళ వెళ్ళబడాలి సార్? ఉన్నాం. ఎవరి కాళ్ళ వెళ్ళబడాలి? అయ్యా మన మీరు దాచుకునే డబ్బులు మాకు ఇప్పియండి అని మేము ఎవరి కాళ్ళ సెక్రటేరియట్లో ఎక్కడికి వెళ్ళాలి? మేము ఇక్కడ వేసుకునేటోళ్ళం, వెళ్ళి సెక్రటేరియట్లో మా డబ్బులు మాకు ఇవ్వండి బాబు, మా దాచుకునే డబ్బులని మీ కాళ్ళ వెళ్ళబడాలా? మాట్లాడండి సార్. మేడం సార్ మాట్లాడండి, ఇంకా లేదు అదేగా. మీకు తెలుసా ఏదన్నా నేను ఒకటి చెప్తున్నాను, ఓన్లీ పిఆర్టీ సపరేట్, ఓన్లీ యూటీఎఫ్ కాదు పిఆర్టీ కాదు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు నా ఒపీనియన్ చెప్తున్నా, అన్ని యూనియన్లను కలుపుకొని కొద్ది. ఇన్ని యూనియన్లు ఉన్నాయి, ఎవరికి వాళ్ళంటే ఎంతమంది ఉంటారు? 100 మంది 10 యూనియన్లు వేసుకుంటే 10 మంది అవుతారు. అదే 100 మంది కలిసి కట్టుకుంటే గవర్నమెంట్ దిగిరాదా? అందరు కలిసి వచ్చిన తర్వాత 5 పెండింగ్ మీరు చెప్పినండి మంచి అదే సార్, ఎక్కడ కలిసి ఎక్కడ కలిసి చెప్తారు. జేఏసీగా ఏర్పడ్డారు. ఆ జేఏసీ సంఘానికి అడిషనల్ జనరల్ సెక్రటరీ సార్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క డిఏ ఇచ్చిండ్రా, ఒక్క డిఏ ఇచ్చిండ్రు, సంవత్సరం దాటింది. ఏం చేస్తున్నారు? చెప్తారు మేడం, సార్ చెప్తారు. మీరు